A person took a loan at 5% per annum simple interest during the first year and with an increase of 0.5% simple interest every year from the second year onwards. After 4 years, he paid rupees 4,600 as a total interest to settle the loan completely. How much was the loan? A person took a loan తీసుకున్నాడు. లోన్ అమౌంట్ అనేది మనకు తెలియదు. లోన్ తీసుకున్నాడు ఎంత 5% పర్ యానం ఇంట్రెస్ట్తో 5% పర్ యానం. ఇక్కడ ఏమంటున్నాడు సింపుల్ ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ 5% పర్ యానం అనేది ఫస్ట్ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 0.5 అంటే సెకండ్ ఇయర్కి ఎంత అవుతుంది 0.5 ఇంక్రీజ్ కావడం వల్ల 5.5%. అండ్ థర్డ్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది పైన 0.5 కాబట్టి 5.5 + 5 అంటే 6%. ఫోర్త్ ఇయర్లో అగైన్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 6.5%. మనకు టోటల్ 4 years టైం ఇచ్చాడు. 4 years టైంలో 5%, 5.5 సెకండ్ ఇయర్లో 5.5%, థర్డ్ ఇయర్లో 6%, ఫోర్త్ ఇయర్లో 6.5%. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది 5, 5, 10, 10, 12, 13, 23%. టోటల్ 23% ఇంట్రెస్ట్ అనేది రిటర్న్ పే చేయాలి. మనకు ఈ పెయిడ్ 4,600 అనేది టోటల్ ఇంట్రెస్ట్. 23%కి 4,600 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు 100% ఎంత అవుతుంది 23 1 23 200 100 1% ఈజ్ ఈక్వల్ 200 అయినప్పుడు 100% ఈజ్ ఈక్వల్ 20,000. 100% ఈజ్ ఈక్వల్ 20,000.